నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు తన కట్టుబాటును చాటిన సీఎం అనంతరం సైకిల్పై ప్రయాణిస్తూ ప్రజలకు ఆరోగ్యకర జీవన విధానంపై సందేశమిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొక్కను నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ నుంచి బీచ్ రోడ్ లోని నోవెటల్ హోటల్ వరకు సైకిల్ ప్రయాణించారు. సుమారు 5.5 కిలోమీటర్ల మేర సాగిన ఈ సైకిల్ యాత్రలో సీఎం ఉత్సాహంగా పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన ఆయనకు పలుచోట్ల ఘన స్వాగతం లభించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని బటర్ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆయన మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి స్వయంగా విత్తన బంతులు తయారు చేశారు. డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియను కూడా పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో మూలపాడులోని బటర్ఫ్లై పార్క్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అంకుడు, వేప, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత వంటి స్వదేశీ జాతి విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 ప్రాంతాల్లో జరుగుతున్న సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించిన పవన్ కళ్యాణ్ వివిధ ప్రాంతాల్లో పాల్గొంటున్న ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జూన్ 15వ తేదీ నాటికి 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం డ్రోన్ల సహాయంతో కొండ ప్రాంతాల్లో సీడ్ బాల్స్ వెదజల్లే విధానాన్ని పరిశీలించారు. హృదయపూర్వక ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 2 అద్భుతమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి దేశం నలుమూలల ఒక చెట్టు నాటాలంటే ఎవరి పేరు మీద కంటే కూడా తల్లి పేరు మీద నాటడం చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట ఈ రోజున మూలపాడు బటర్ఫ్లై పార్క్లో తెల్లపునికి మొక్కను నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి పెరుగుతున్న కాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీనివల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయని మంత్రి సవిత తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతిని నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రస్తుత విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయని, భావితరాల మనుగడ కోసం ప్రకృతి వనరులను కాపాడాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అశోక్ నగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో మంత్రి సవితతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ కాలుష్యం వల్లే ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. ప్రకృతిని నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రస్తుత విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయని, భావితరాల మనుగడ కోసం ప్రకృతి వనరులను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత రోజు రోజుకి కూడా ప్రకృతి నుంచి మన సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి.
ప్రకృతి నుంచి వచ్చే సిగ్నల్స్ని మనం అర్థం చేసుకోవాలా. ఈ రోజు రాలేదు కాబట్టి రేపటి సంగతి మనకెందుకు అనుకుంటే ఒకేసారి ప్రపంచాన్ని మొత్తం కూడా చుట్టుముట్టే విధంగా ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజున ఎక్కడ చూసినా పొల్యూషన్ ద్వారా ఏ ఇంట్లో చూసినా క్యాన్సర్ పేషెంట్. ఒక 40-50 సంవత్సరాల క్రితం క్యాన్సర్ అంటే తెలియని రోజులు, ఎక్కడో వస్తే 1,00,000 మందిలో ఒకళ్ళకి. కానీ వాళ్ళ ప్రతి 10 మందిలో 2-3 క్యాన్సర్ ఉందంటే కేవలం పర్యావరణాన్ని మనం అశ్రద్ధ చేయటం వలన, పర్యావరణాన్ని దాని యొక్క ఇంపార్టెన్స్ గుర్తించకపోవటం వలన. మనం ఎప్పుడో అశోకుడు చెట్టులు నాటినని ఈరోజు కూడా చదువుకుంటున్నాం. కానీ ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిగా చెట్టులు నాటండి అని చెప్పిన వ్యక్తి గర్వంగా చెబుతా ఉన్నాం. ఈనాడున్న ముఖ్యమంత్రి, ఆనాడు 95 సంవత్సరాల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటండి అని చెప్పి ఊరూరా తిరిగి చైతన్యపరిచిన సంగతి మనందరికీ తెలుసు. అలా మొక్కలు నాటుకోవడం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ అందరి బాధ్యతని మరొక్కసారి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలందరికీ విన్నపించటం కూడా జరిగింది. ఎందుకంటే మన తరం భావితరాలు బాగుండాలంటే పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిది ఉంది. మనం ఎన్నోసార్లు ఈ రాష్ట్రానికి వితంతు మరి కరోనా లాంటి రాక్షస వైరస్ వచ్చినప్పుడు మరి ఆక్సిజన్ లేక చాలామంది చనిపోయారన్న విషయం కూడా మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి 54వ ప్రపంచ దినోత్సవాన్ని, పర్యావరణ దినోత్సవాన్ని చాలా బాధ్యతగా తీసుకున్నారు. ఎందుకంటే ఆ విజన్ ఉన్న లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు మన గాలి, నీరు, మన భోజనం అన్నీ కలుషితమైపోతున్న సమయంలో మరి ప్రజలు బాగుండాలి, భావితరాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ పార్టిసిపేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాలుష్యాన్ని తగ్గించే విధంగా మరి ఈరోజు చాలా పొల్యూషన్ అయిపోవడం వల్ల కూడా మరి ఇందాకే మరి ఎమ్మెల్యే గారు చెప్పారు, దీనివల్ల ఈరోజు ఎక్కువగా అనారోగ్య పాలవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం అందరం బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన ప్రపంచ యోగా డే కూడా చేయడం జరిగింది. ఒక పక్క యోగా చేయాలి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, ప్రతి ఒక్కరూ మరి పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, ప్లాస్టిక్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనది ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈరోజు సైకిల్లో వెళ్ళండి, లేకపోతే ఎలక్ట్రానిక్ బైక్ వాడండి, లేకపోతే కారు వాడండి, అత్యవసరమైతే తప్ప. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమెరికా టారిఫ్లు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆక్వా ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించాయని తెలిపారు. భారత ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్దే అగ్రస్థానమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షోభాలను అవకాశాలుగా మలుస్తూ అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను తెరవగలిగిందని అన్నారు. విశాఖపట్నంలో ఆక్వా రంగ అభివృద్ధిపై నిర్వహించిన వర్క్ షాప్ అనంతరం కేంద్ర మంత్రులతో కలిసి నిర్వహించిన ఉమ్మడి మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. బ్లూ ఎకానమీ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని, దీనివల్ల మత్స్యకారుల జీవనోపాధికి మరింత బలం చేకూరుతుందని తెలిపారు. మత్స్యకారులకు ఆధునిక సదుపాయాలు కల్పించేందుకు 200 మోడర్నైజ్డ్ బోట్లు రాష్ట్రానికి రానున్నాయని వెల్లడించారు. వ్యవసాయం తర్వాత ఆక్వా రంగమే అతిపెద్ద పారిశ్రమగా ఎదుగుతోందని, ఆక్వా ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని చెప్పారు. ప్రజలు ప్రోటీన్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్న నేపథ్యంలో ఆక్వా రంగానికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. ప్రస్తుతం ఆక్వా ఉత్పత్తుల్లో కేవలం 12% మాత్రమే ప్రాసెసింగ్ జరుగుతుందని, సీ ఫుడ్ ప్రాసెసింగ్ లో మరింత అభివృద్ధి అవసరమని పేర్కొన్నారు. భీమవరం brackish water aquaculture in Andhra Pradesh. Just now he has announced Kakinada port modernization also, and also he asked me, if you give land, we are going to start regional office of fisheries. Immediately I am offering, within 15 days we are going to give office first. After that, how much land you want, I am prepared to give. Immediately he is going to set up regional office. If there is no regional office of fisheries in Andhra Pradesh, there is no meaning, because we are the main contributors for fishing department. Today, it is a historic meeting. Always we are talking steel, silicon, or technology. But today we gathered here
to shape the future of an economic revolution through blue economy. That is the future. I am very happy we are all here. A revolution forward, not throughout history, civilization have flourished wherever water flowed. The Nile River nurtured Egypt. The Indus River sustained one of the world's largest civilization, that is ancient India. We are very fortunate. Godavari and Krishna shaped the prosperity of Andhra Pradesh. Even today, we are contributing aquaculture because of Godavari and Krishna rivers. That is the beauty of Andhra Pradesh. Blue economy. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లాలో 15 రోజుల పాటు నిర్వహించనున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జూన్ 7 నుంచి 21 వరకు జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు, పోటీలు, ప్రత్యేక థీమ్ ఈవెంట్లు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా వెల్లడించారు. విజయవాడ కలెక్టరేట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు యోగాంధ్ర కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటికి యోగాను చేరవేయడం, ప్రజల్లో నిత్య యోగా సాధన అలవాటు పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. జూన్ 7న విజయవాడ BRTS రోడ్ లో పోలీస్ థీమ్ యోగా కార్యక్రమం, జూన్ 10న పవిత్ర సంగమం వద్ద, జూన్ 13న బెర్మా పార్క్ వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే BRTS రోడ్ లో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నిత్య యోగా కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వైద్యులు, కార్మికులు, క్రీడాకారులు, వృద్ధులు, ఉపాధ్యాయులు తదితర అన్ని వర్గాల ప్రజలను యోగాంధ్రలో భాగస్వాములను చేయనున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో కార్యాచరణ ప్రణాళిక ఉంది. దాని గురించి మనందరికీ తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 7 నుంచి జూన్ 21 తారీఖు 2026 రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తబడుతున్న మహోత్తర యోగా ఉద్యమమే యోగాంధ్ర 2026. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటింటికి యోగాను చేరువేయడం, ప్రజల్లో నిత్య యోగా సాధన అలవాటుగా పెంపొందించడం దీని ప్రాధాన్య లక్ష్యం. దీంట్లో భాగంగా థీమ్ యోగా కార్యక్రమం 7వ తారీఖు పోలీసు సిబ్బందితో పాటు BRTS రోడ్లో నిర్వహించడం జరుగుతుంది. అదైన తర్వాత పర్యాటక ప్రాంతాల్లో కూడా పవిత్ర సంగమం దగ్గర 10వ తారీఖును, అలాగే బెరం పార్క్ దగ్గర 13వ తారీఖున కూడా 500 మందితో అక్కడ యోగా అవగాహన కార్యక్రమం, అలాగే యోగా శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు యోగాంధ్ర 2026లో భాగంగా యోగా పోటీల కార్యక్రమాలు, యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యోగా పోటీలు నిర్వహించబడతాయి. పోటీలో విభాగాలు చూసుకుంటే మనం సోలో, గ్రూప్ యోగా, ఆసనాసు, అలాగే ప్రాణాయామ, యోగా క్విజ్, వ్యాస రచన, నినాదాలు అంటే స్లోగన్ రచన, ఈ విభాగాల్లో ముఖ్యంగా పోటీలు ఉంటాయి. అలాగే వయో విభాగాలు చూసుకుంటే జూనియర్ 10 నుంచి 18 సంవత్సరాలు, యువ విభాగము 19 నుంచి 35 సంవత్సరాలు, సీనియర్ విభాగము 35 సంవత్సరాలు పైబడివారు. ఇది ఏ లెవెల్లో జరుగుతాయి కాంపిటీషన్ అంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ప్రతి స్థాయిలో విజేతలు తదుపరి స్థాయికి అర్హత పొందుతారు. ఇంకా శిక్షణ కార్యక్రమాల్లో ఈ ట్రైనింగ్ మాస్టర్ ట్రైనర్స్ దాదాపు ఇప్పటికే 200 మంది లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళు జిల్లాలో ఉన్నారు. దీంతోపాటు ఇంకొక 100 మంది ట్రైనింగ్ ఇచ్చి మాస్టర్ ట్రైనర్గా తీర్చిదిద్దబడతాయి. అదైన తర్వాత యోగా శిక్షకులు, మాస్టర్ ట్రైనర్ కాకుండా యోగా ట్రైనర్స్ విలేజ్ లెవెల్లో, అన్ని కార్పొరేషన్స్ లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్లో 5000 మంది పైగా యోగా ట్రైనర్స్కి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5000 మంది యోగా టీచర్స్ ప్రజలకు యోగా శిక్షణ కార్యక్రమాల్ని 15 రోజులు. మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు ఫైర్ అయ్యారు. BLA శిక్షణ సభను వ్యక్తిగత దూషణల వేదికగా మార్చారని మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాను దివాలా తీశానన్న ఆరోపణలపై స్పందిస్తూ 8 ఏళ్ల క్రితం పేర్ని నానికే తాను అప్పు ఇచ్చానని, ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బులు పెట్టిన ఆరోపణలు పచ్చి అబద్దాలని, నిజాలు తెలియాలంటే జగన్ను అడగాలన్నారు. మంత్రి పదవి వచ్చిన రోజు విజయసాయిరెడ్డి ఫోన్ కోసం తన భవనంలోని రాత్రి 11:30 వరకు వేచి చూసింది నిజం కాదా అని ప్రశ్నించారు. KDC బ్యాంకును 115 కోట్ల లాభాల్లోకి తెచ్చారని, గన్నవరంలో మట్టి దందా చేయలేదని, రైతులకు ఉచితంగా మట్టి ఇచ్చారని స్పష్టం చేశారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. లంబు, జంబు, చెంబు భాష
మాని పార్లమెంట్లో భాషల్లో మాట్లాడాలని పేర్ని నానికి హితవు పలికారు. గడిచిన 2-3 రోజులుగా నేను మీడియాతోనే తక్కువ ఉంటా. నేను ఫౌల్ లాంగ్వేజ్ వాడను, అది మీకు కూడా తెలుసు, విచ్ ఐ హేట్ ఇట్. అలాగే ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను బలంగా జనంలోకి తీసుకెళ్ళడానికో, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం చేస్తారు, ప్రభుత్వంలో ఏమైనా తప్పు చేస్తుంటే లోపాలను ఎత్తి చూపించడానికో పనిచేయాల్సిన జిల్లా పార్టీ అధ్యక్షుడు పేరు నాని గారు సర్ ప్రోగ్రాం పెడతంటే వాటి మీద పనిచేస్తే బాగుంటుంది. సర్ ప్రోగ్రాం పెడితే అది బూత్ లెవెల్ ఏజెంట్లు బిఎల్ఓలతో చెక్ చేసుకుని ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంకి వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అవి ఎంతవరకు సబబు అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా మచిలీపట్నంలో మళ్ళీ ఆ సర్ మీటింగ్ పెట్టి, ఆ సర్ మీటింగ్ అనేది ట్రైనింగ్ ప్రోగ్రాం అయితే నా గురించి అక్కడ మాట్లాడటం వల్ల వాళ్ళకేం అర్థమవుతుందో నాకైతే అర్థం అవ్వలేదు. వాళ్ళు వచ్చింది ట్రైనింగ్ ప్రోగ్రాంకి వచ్చారు, బిఎల్ఏలు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ. అక్కడ ట్రైనింగ్ నా గురించి చెప్తాక ఏముంది అక్కడ? ఇది హాస్యాస్పదంగా నేను భావిస్తున్నాను. అలాగే ఆయన ఎందుకు మీడియాకి అంత రావాల్సిన అవసరం? నేను ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళి, ఎవరి ఇష్టాలు వాళ్ళి, ఎవరి లైఫ్ వాళ్ళది. ఆయన నరేంద్ర మోడీ గారిని పెట్రోల్ ధరలు పెంచగానే విమర్శిస్తాడు, భారత ప్రధానమంత్రి గారిని. పోనీ ఆ స్టాండ్ మీద ఉంటాడో ఉండడో, తక్షణం వెంటనే మళ్ళీ పావు గంటకు అరగంటకు ఇదే ప్రెస్ మీ జర్నలిస్ట్ సోదరులకే మళ్ళీ నేను విత్డ్రా చేసుకున్నా అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాడతాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని విమర్శిస్తున్నాం. లేదు చంద్రబాబు నాయుడు గారిని పోనీ విమర్శించినట్టు ఉండకుండా మళ్ళా నా కేసు విషయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హుందాగా వ్యవహరించారు, ఆయన మంచి నాయకుడు. అదే దీంట్లో అన్ని కంటెంపరీ అయ్యి ప్రామాణికంగా ఆలోచిస్తే ఏది అర్థం కాని పరిస్థితి. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏదో చేద్దామని ఆయన పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో ఆయన ఆ రోజున సమయం సరిపోదు, నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నానని చెప్పారు. ఆయన ఆ రోజు 19లో ఆయన విడిగా పోటీ చేశారు, 24లో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ వైసీపీ ఆధ్వర్యంలో కంచికచర్లలో నిరసన ర్యాలీ జరిగింది. సూపర్ 6 హామీల మేనిఫెస్టోను దగ్ధం చేశారు. బాబు షూరిటీ అంటే గ్యారంటీగా మోసమే అని నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలే వెన్నుపోటు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు నేతృత్వంలో కంచికచర్ల నెహ్రూ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు వైసీపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీల మేనిఫెస్టోను అక్కడ దగ్ధం చేసి నిరసన తెలిపారు. డాక్టర్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి నెరవేర్చామని అన్నారు. కానీ చంద్రబాబు సూపర్ 6 పేరుతో ఆడబిడ్డనిధి 1500, నిరుద్యోగ భృతి 3000, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ హామీలు ఇచ్చి నేడు మాట ఎత్తడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు అందిస్తున్నారో వాళ్ళని హ్యాండ్ చేయడమే కాకుండా ప్రజలని ఈ సేవలకు దూరం చేశారు. వీళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకునేలాగా మీ ముందు సాగిలి పడేలా చేశారు. ఇంతకుముందు ప్రభుత్వమే ప్రతి ఇంటికి వెళ్తే ఇప్పుడు మీ దగ్గరికి ప్రజలు వచ్చేలా చేశారు. చేశారు మళ్ళీ మీరు ఇప్పుడు ఏం చెప్తారు? సంవత్సరానికి 20 లక్షలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పారు. ఇదే సెక్రటరేట్ వ్యవస్థ ద్వారా 1,00,000 పైస్టులకు ఉద్యోగాలు ఇచ్చాం మేము. ఎక్కడన్నా చిన్నది వచ్చినా, ఎవరన్నా నాకు మెరిట్కి ఉండి నాకు రాలేదు అని ఎవరన్నా ఒకరు చెప్పారు. 16,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులనే మీరు ఏ సమస్య లేకుండా మీరు ఫిల్ చేయలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఏదో మాట్లాడుతున్నారు. కేవలం 16,000 1:1 అని పిలిచారు. కొంతమందికి అసలు జాబే రాలేదు, పిలిచింది 1:1 అంటే ఖచ్చితంగా జాబ్ వస్తానే కదా. మళ్ళీ ఇప్పుడు ఏదో చెప్తున్నారు, హారిజాంటల్ అంటారు, వెర్టికల్ అంటారు. ఇవన్నీ చూసే కదా మీరు ఇచ్చారు. అమరజీవి వంగవీటి మోహన్ రంగ విగ్రహం ఏర్పాటుకు స్థలం ఖరారైంది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న స్క్రాప్ పార్క్ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు బోండా ఉమా తెలిపారు. విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురు స్క్రాప్ పార్క్ వద్ద మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించిన వంగవీటి మోహన్ రంగ విగ్రహ ప్రతిపాదిత స్థలాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా
సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవం కోసం పోరాడిన మహానేత రంగా జీవితం నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. ఆయన త్యాగం ప్రజాసేవ తరతరాలకు స్ఫూర్తి అన్నారు. రంగా విగ్రహం పేద ప్రజల హక్కుల పోరాటానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. త్వరలో భూమి పూజ చేసి పనులు ప్రారంభిస్తామని, డిసెంబర్ 26 వర్ధంతి నాటికి విగ్రహాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రజా దర్బారు నిర్వహించారు. ప్రతి అర్జీకి పరిష్కారం చూపిస్తామని భరోసా ఇచ్చారు. పెన్షన్ల విషయంలో అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, త్వరలో శుభవార్త ఉంటుందని వెల్లడించారు. సింగనగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ప్రజా దర్బారు నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించిన ఆయన సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, వచ్చిన ప్రతి అర్జీని ఆన్లైన్ ద్వారా సంబంధిత శాఖలకు పంపి పరిష్కారం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. శాసనసభ్యుని కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే ప్రజా దర్బారు నిర్వహిస్తూ ఉన్నామో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇది ఉపయోగపడుతూ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అర్జీకి సమాధానం ఇస్తున్నాం, ప్రతి అర్జీని పరిష్కరిస్తున్నాం, ప్రతి అర్జీని ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా పంపిస్తూ ఉన్నాం. మళ్ళీ వాళ్ళకి ఆ అర్జీ విషయం ఎక్కడ ఉంది, ఎప్పుడు పరిష్కారం కాబడుతుంది అనేది కూడా వ్రాతపూర్వకంగా ఇస్తూ ఉన్నాం. అట్లాగే తోపుడు బళ్ళు, కుట్టు మిషన్లు ఏదైతే అప్లై చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి మా సొంత నిధులతో కుట్టు మిషన్లు, తోపుడు బళ్ళు, టిఫిన్ బళ్ళు, ఇస్త్రీ బళ్ళు అందజేస్తూ ఉన్నాం. అంటే ఆ భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి కొలది ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయటంలో నిత్యం ప్రజల దగ్గరే ఉంటా ఉన్నాం. ప్రజలు ఏ సమస్యలు అయితే ఉన్నారో ఆ సమస్యల మీద వచ్చి అర్జీ పెట్టుకుంటూ ఉన్నారు. ఎక్కువగా ఇళ్ళు, పెన్షన్లు అనేది వస్తూ ఉన్నాయి. ఇళ్ళు అర్బన్లో ఇంకా స్థల సేకరణ జరగలేదు. దానివల్ల మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఒక 1000 ఎకరాల ల్యాండ్ వరకు కావాల్సి ఉంది. దానికి నున్న, జక్కంపొడి, కొత్తూరు, తాడేపల్లి వైపు పాతపాటి ఇటేపు చూస్తూ ఉన్నాం. అవి దొరికితే వెంటనే మొదలు పెడతాం. అట్లాగే పెన్షన్లు కూడా జూలై, ఆగస్టులో వితంతు, వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లు కొత్తవి దాదాపు 15 లక్షల వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఆ 15 లక్షల మందికి త్వరలోనే శుభవార్త తెలియజేస్తాం. ఏది ఏమైనా ఇచ్చినటువంటి ప్రతి హామీ గుర్తుంది, ప్రతి హామీని నెరవేర్చేదాకా. కేంద్ర ప్రభుత్వం నిరంతరం పెంచుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా ఈ నెల 9వ తేదీన 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్త రాస్తారోకో నిర్వహించనున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఎం నాయకులు దోనెపూడి కాశీనాథ్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ విజయవాడ నగర కార్యదర్శి పి పద్మ, సిపిఐ నగర సహాయ కార్యదర్శి లంకా దుర్గారావులు వెల్లడించారు. గత 11 రోజుల్లోని 4 సార్లు ధరలు పెంచడమే కాకుండా కమర్షియల్ గ్యాస్ ధరను ఏకంగా ₹90 పెంచడం వల్ల సామాన్యులపై తీవ్ర భారం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దాసరి భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఎం నాయకులు దోనెపూడి కాశీనాథ్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ విజయవాడ నగర కార్యదర్శి పి పద్మ, సిపిఐ నగర సహాయ కార్యదర్శి లంకా దుర్గారావులు పాల్గొని మాట్లాడుతూ గతంలో ఉన్న ధరల నియంత్రణ కమిషన్ ను రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. పెట్రోల్ ఉత్పత్తులపై కేంద్రం ₹20, రాష్ట్ర ప్రభుత్వం ₹35 మేర పన్నుల వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఈ నెల 9వ తారీఖున 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా రాస్తారోకోలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసించేటటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా విజయవాడ నగరంలో ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత నెలలో 11 రోజుల్లో 4 సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాసులు ధరలు పెంచడం జరిగింది. అంతేకాకుండా గ్యాస్, ఎల్పిజి కమర్షియల్ ధర ఎప్పుడు దేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి పద్ధతిలో ₹990 ఒక్కసారిగా పెంచడంతో గ్యాస్ తోటి పరోక్షంగా గ్యాస్ ధరలు పెరగటమే కాదు, గ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి పరోక్షంగా వంట గ్యాస్, రోడ్డు మీద అమ్మేటటువంటి టిఫిన్లు కానీ లేకపోతే ఇతర పరోక్షంగా గ్యాస్తో ఉత్పత్తి అయ్యేటటువంటి వాటి మీద కూడా ధర పెరగటంతో
పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాకమునుపు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మోడీ అధికారం చేపట్టి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల పరిపాలనని వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేటువంటి దానికోసం రకరకాలైనటువంటి కుయుక్తులు, కుట్రలు, పన్నాగాలు పన్నుతూ ఉన్నటువంటి నేపథ్యాన్ని ఈ కాలంలో చూస్తూ ఉన్నాం. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఎబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉన్నాయి. ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. లీటరు ధర 90 పైసలు, 36 పైసలు, 12 పైసలు అని చెప్పనేటువంటిది మనకి పైసల్లో, కానుల్లో, పూర్వంలో ఉన్నటువంటి కానుల్లో చూపించేటువంటి దశ మారాలి. ఎంత పెంచుతావో ఒకేసారి పెంచడం, ఎంత పెంచుతాడో చెప్పడం. ఈ రకంగా చూస్తే దాదాపుగా 30 రూపాయలు భవిష్యత్తులో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ పెరగబోతా ఉన్నాయని చెప్పనేది మోడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.